చూశారండి, అమ్మ పని అయినా అవ్వకపోయినా నాకు అనవసరం, నా పని నాకు చేయాలి. పెత్తనాలకు మట్టికి తిప్పాలండి ఈ అయ్యగారిని పొద్దున్నే. మన మందార చెట్టు చూడండి, ఎరగ పూసేస్తుందండి. బాబోయ్, బుద్ధి వచ్చేస్తున్నాయి చిట్టి తల్లులు. ఇలా పువ్వులు పూసేస్తే ఎంత ఇష్టం అంటే నాకండి, తెగ పూసేస్తుందండి. ఇదిగోండి ఎర్రమందారం మళ్ళీ వచ్చింది. ఒకే చెట్టుకి ఎర్రమందారం, గంధం కలర్ మందారం భలే పూస్తున్నాయి. నాకు ఎర్రమందారం అండి ఎప్పుడు పూసినా పూయిపోయినా పర్లేదు, కానీ శుక్రవారం పూస్తే బాగుండు అన్న ఒక కోరిక బాగుంటుంది. ఎందుకో శుక్రవారం దుర్గమ్మ తల్లికి ఇష్టం, నాకు ఇష్టం అని చెప్పేసి పెత్తనాలు మట్టుకు చేద్దాం రండి, పని చేసుకోవద్దిగా. ఇదిగోండి మందారాలు చూడండి ఎంత బాగా పూసేస్తాయండి, ముద్దొచ్చేస్తాయి చిట్టి తల్లులు. అసలు ఎరగ పూసేస్తుందండి, నీళ్లు పెడుతున్నారండి ఇప్పుడు, ఇక అందుకని ఏమో ఎరగ పూసేస్తుందండి బాబు. ఈ చెట్టు మీదకి చక్కగా యాప చెట్టు మీదకి చిలకమ్మలు, పిచ్చికమ్మలు, కాకమ్మలు, గేరింకలు ఇవన్నీ వచ్చేస్తాయండి. చక్కగా ముద్ద చేస్తున్నాయి. అసలు ఎంత ముద్ద చేస్తున్నాయో పూలు. కట్టేసి పని చేస్తే బదులన్నా ఇంకేం పని వల్ల. ఈరోజు ఇంకా పాలు తాగలేదండి. కట్టేయడం ఏంటి అనుకుంటారేమో, పాలు తాగల. మరి లోపలికి వెళ్ళిపోతే మరి అయితే నీ ఇష్టం, వెళ్ళు తర్వాత ఇస్తలేలు. ఈరోజు ఎందుకోనండి మా నాన్నగారు పదే 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 గుర్తొచ్చేస్తున్నారు. ఏ చిన్న పని చేసినా బాగా గుర్తొస్తున్నారు. మా డాడీ ఎంత బాగా చూసేవారంటే మమ్మల్ని మా నాన్నగారు, ఇంకా చెప్పలేమండి. ఎలా అంటండి, వచ్చే బస్కి వచ్చి వెళ్ళే బస్కి మళ్ళీ అదే బస్కి తిరిగి వెళ్ళే బస్కి వెళ్ళిపోయేవారు అనమాట. ఒక్కోసారి చెప్పకుండా వచ్చేసేవారండి. నేను వంట గట్ట చేయకపోయినా మా నాన్నగారు వచ్చాక వేడన్నం కొంచెం వండేసి పళ్ళెంలో ఆరబెట్టేసేసి పెట్టేదానండి. ఏంటంటే అది కావాలి ఇది కావాలని ఉండేది కాదండి. ఏదైనా నేను సొరకాయ కూర చిన్ని ముక్కల కోసం వండుతానండి. ఆ కూర అంటే మా నాన్నగారికి ఎంత ఇష్టమో. మా ఊరు వెళ్ళినప్పుడు కూడా వండమ్మ కూర అనేవారు అనమాట. మళ్ళీ రవ్వన్న ఒకటి ఇష్టం అండి. సంక్రాంతికి ఏమో అరిసెలు, వేసవకాలం వస్తే బెల్లం వేసిన మాగాయ అలా ఇష్టపడేవారండి. రవ్వండలు మాత్రం ఎప్పుడు వెళ్ళినా చేసుకెళ్ళేదానండి. ఆఖరికి వారం రోజులకి నాన్న చనిపోతారని అప్పుడు కూడా చేసుకెళ్ళాను. చనిపోయిన రోజు కూడా బాక్స్లో 2, 3 ఉండలు ఉన్నాయండి. ఇక అప్పటి నుంచి రవ్వండ చేశాను అనుకోండి అండి, అదొక బాధ వచ్చేస్తుంది, బాగా బాధ వచ్చేస్తుందండి. నాన్న ఇలాగా ఇచ్చేసారు కదా అనేసి అంత బాధ వచ్చేది. అన్నయ్య, అమ్మ, బాబోయ్, ఒక మనిషి లేకపోతే ఎంత బాధ అంటే తట్టుకోలేమండి బాబోయ్. నాకండి ఈ మధ్య మరి ప్రాణం బాగో కాస్త మాటలు వాళ్ళే పదే గుర్తొచ్చేస్తున్నారండి బాబు. ఇంక ఇన్ను తల్లిని బట్టి ఈ మాత్రమైనా ఉంటున్నానేమో అనిపిస్తుందండి. కాకపోతే బయటకు తీసుకెళ్ళేటప్పుడు చుక్కలు చూపిస్తున్నారండి అయ్యగారు. ఈ మధ్య అన్నీ తెలిసిపోతున్నాయండి. రాత్రులు చేసి అయిపోతే ఊరుకోరండి, పాలు పోయిపోతే ఊరుకోరండి, పెడిగ్రీ లేకపోతే ఊరుకోరండి. ఇప్పుడు పైకి వెళ్తున్నారండి పెళ్లి కొడుకు గారు. పైన ఆరాలన్నీ చూసి రావాలండి. ఆరాల పేరయ్య గారు పేరు అయితే ఇదేనండి, చిన్ని పేరయ్య గారు. కన్నయ్య ఇటు చూడు, ఇటు వెళ్ళిపోతాడండి. ఇన్ను తల్లి